సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు దివ్యనామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో మనమందరము తలలు ఉంచుకుని ప్రభువారికి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. దేవా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నిత్యుడగు తండ్రి, సమాధానపతి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ఘనమైన నామాన్ని బట్టి ప్రభువా, అన్ని నామముల కన్నా పైనామము కలిగిన యేసు నామములో తండ్రి మేమందరం కూడుకుని ప్రార్థన చేస్తున్నామయ్యా. మమ్మల్ందరినీ మేళలతో మమ్మల్ని తృప్తిపరిచిన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈరోజు మా హృదయ వాంఛని తీర్చిన ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములను చేయు దేవా, నీకే స్తుతులు. అయ్యా, మా అంగలార్పును నాట్యమిగా మార్చావు, నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. అయ్యా, ఆశ్చర్య కార్యములు మా జీవితంలో, మా కుటుంబాల్లో జరిగిస్తున్న విధానాన్ని బట్టి నీకే మహిమ చెల్లిస్తున్నాం. ప్రభువా, నిత్యము పరిశుద్ధుడు 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 అని కోటాను కోట్ల దేవదూతలతో స్తుతించబడుచున్న మా ప్రభువా, మా దేవా, పరిశుద్ధుడా, నీకే నీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. వసింపరాని తేజస్సులో తండ్రి నిత్యం నివాసం చేస్తున్న ప్రభువా, గొప్ప దేవా, మా కొరకు తండ్రి నాయన దీనుడుగా ఈ లోకానికి వచ్చినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా పాపము కొరకు తండ్రి, మా పాప స్థితిని ప్రభు తీసివేయటానికి మమ్మల్ని కరుణించి ప్రభువా, మా కొరకు నీ విలువైన ప్రసిద్ధమైన నీ రక్తాన్ని కార్చినందుకు నీకు స్తుతులయ్యా. నీ రక్తంలో మమ్మల్ని అందరినీ ప్రభువా కడిగి పరిశుద్ధపరిచి పరిశుద్ధమైన జీవితాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తుతులయ్యా. తండ్రి, గొప్ప దేవుడువు, నీకే మహిమ చెల్లిస్తున్నాం. నీ ప్రేమను బట్టి అయ్యా నీకే మహిమ చెల్లిస్తున్నాం. అయ్యా, సిలువలో మా కొరకు యాగమై తండ్రి మేము పొందవలసిన శిక్షను ప్రభువా మీరు పొంది మమ్మల్ని శిక్ష నుంచి తప్పించిన గొప్ప ప్రభువా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రంతా ప్రభువా మాకు నీ కాపుదలతో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాం. ఈ సమయంలో తండ్రి మీ పాదముల దగ్గర మేమందరము సాగిలపడి ఉన్నామయ్యా. నిన్ను ఘనపరుస్తున్నాం, నిన్ను మహింపరుస్తున్నాం ప్రభువా, నిన్ను కీర్తిస్తున్నామయ్యా. మాకు ఇచ్చిన ఈ జీవాన్ని బట్టి నీకు వందనాలు, ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, కాపుదలను బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, ఉదయకాలము నుండి ఇప్పటి వరకు తండ్రి నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచారు, స్తోత్రాలు. పోషించారు, మా అక్కరలను తీర్చారయ్యా. మా బాధలు, మా సమస్యలన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకుని వాటన్నిటిలో నుంచి విడుదలను ప్రసాదించినందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మమ్మల్ని బలపరుస్తున్న ప్రభువా, నీకే మహిమ చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, మా ఆలోచనలు, మా తలంపులు, మా చూపులను ప్రభువా నీ ప్రశస్తమైన యేసు రక్తములో ప్రభువా మమ్మల్ని శుద్ధీకరించుకుంటున్నామయ్యా. మాలో ఉన్న ప్రభువా అవిధేయతలను ప్రభువా, మాలో ఉన్న ప్రభువా మీకు వ్యతిరేకంగా నడిచిన ప్రభువా ప్రతి విధమైన పాపమును బట్టి మీ దగ్గరే క్షమాపణ అడుగుతున్నాం. మమ్మల్ని కనుకరించండి, నీ ప్రశస్తమైన రక్తంతో మమ్మల్ని శుద్ధీకరించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రభువా, మా కుటుంబాల్లో ఉన్న కలహాలను, అసూయలను ప్రభువా తొలగించమని వేడుకుంటున్నాం. కుటుంబాలలో ప్రభువా తగ్గించే స్వభావాన్ని, ఐక్యమతను కలుగు చేయమని వేడుకుంటున్నామయ్యా. ఐక్యతను కలుగు చేయండి మా బిడ్డలందరికీ. అయ్యా, మా యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చెడు సాహసాలు, అయ్యా చెడు స్నేహాలను బిడ్డలను దూరంగా ఉంచండి ప్రభువా. అయ్యా, మా యవన బిడ్డలు తల్లిదండ్రులను సన్మానించే కృపను అనుగ్రహించండి. మొండిగా తండ్రి వ్యవహరించకుండా తండ్రి అయ్యా తల్లిదండ్రుల యొక్క మనసును అర్థం చేసుకునే కృప బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. అయ్యా, వారి చదువుల్లో మీరు సహాయం చేయండి. ఒక మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. యవన కాలమందు తండ్రి నీ పరిచర్య చేసే ఆ మంచి మనసు బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. తండ్రి, వారి యొక్క బలము తండ్రి నీ పరిచర్యలో ప్రభువా వాడే కృప బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. యవనేచ్ఛల నుంచి బిడ్డలను దూరంగా ఉంచమని వేడుకుంటున్నామయ్యా. మా చిన్న బిడ్డలను ప్రభువా ఎలా పెంచాలో తండ్రి మా యొక్క తల్లిదండ్రులకు ప్రభువా మంచి జ్ఞానం అనుగ్రహించండి అయ్యా. చిన్నపిల్లలు నడవలసిన మార్గాలను ప్రభువా చక్కగా వివరించగలిగే ఆ జ్ఞానాన్ని తల్లిదండ్రులకు అనుగ్రహించండి ప్రభువా.
ప్రమాదాలు, రోగాలు, జబ్బుల నుండి ప్రభువా మా బిడ్డలందరినీ తప్పించుతున్నందుకు నీకే స్తుతులయ్యా. ఏ అపాయము, ఏ కీడు తండ్రి దుష్టుని వల్ల జరగకుండా తండ్రి నీ ప్రశస్తమైన రక్తాన్ని బిడ్డల మీద ప్రోక్షణ చేస్తున్నానయ్యా. అప్పుల భారం నుంచి బిడ్డలను ప్రభువా తప్పించండి. ఆ కాడిని విరగొట్టమని వేడుకుంటున్నాను అయ్యా. దుష్టుడు మా బిడ్డలను తండ్రి అనేక విధాలుగా మోసపరుస్తాడయ్యా. వాడి మోసాల నుంచి ప్రభువా బిడ్డలను తప్పిస్తున్నందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాను అయ్యా. గొప్ప దేవుడు నీకే మహిమ చెల్లిస్తున్నాం అయ్యా. బిడ్డలు లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అయ్యా, కన్నీరు కారుస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడే మీరు దర్శించి ప్రభువా వారికి ప్రభువా బిడ్డలను అనుగ్రహించమని వేడుకుంటున్నాను. భయాలను ప్రభువా, అనారోగ్యాలను ప్రభువా, కలతలను ప్రభువా బిడ్డల జీవితాల్లో నుంచి ప్రభువా తొలగించమని వేడుకుంటున్నాను. మంచి ఆరోగ్యము, ఆయుష్ను ప్రభువా బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నానయ్యా. సరైన వైద్యము తండ్రి చేయించుకోలేని స్థితిలో ప్రభువా బిడ్డలున్న స్థితిని జ్ఞాపకం చేసుకోండి. వారి కొరకు ఇప్పుడే ప్రార్థన చేస్తున్నానయ్యా. ఇప్పుడే వారికి తండ్రి శీఘ్రముగా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించినందుకు నీ వందనాలు. వారు తీసుకుంటున్న ఆహారాన్ని ఆశీర్వదించి దీవించండి ప్రభువా. నీ ఆశ్చర్య కార్యములను బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బలహీనంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. వ్యాపారంలో బలహీనమైన వారి కొరకు, ఉద్యోగంలో బలహీనమైన వారి కొరకు, చదువులలో బలహీనమైన వారి కొరకు తండ్రి అయా, వారిని జ్ఞాపకం చేసుకుని నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని, వారి బలహీనతల నుండి ప్రభువా బయటికి తీసుకొచ్చి వారికి మంచి ధైర్యం కలిగిన ఆత్మ దయచేసి ప్రభువా బలహీనతలో నుంచి ప్రభువా బిడ్డలను శీఘ్రంగా ఇప్పుడే తండ్రి నీ ప్రశస్తమైన యేసు నామములో బయటకు వస్తున్నందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాను. కుటుంబ అక్కర్లకు కావలసిన తండ్రి ద్రవ్యాన్ని అయా, పిల్లల పోషణ కొరకు తండ్రి పనిచేస్తున్న ప్రభువా ఆ కష్టార్జితాన్ని ప్రభువా మీరే ఆశీర్వదించి దీవించమని వేడుకుంటున్నాను. నీ ఆశ్చర్య కార్యములను బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. మా బిడ్డలు రకరకాల భయాలతో తండ్రి ప్రభువా రాత్రికాల సమయంలో మీ సముఖం ముందుకు వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని వారి భయాలన్నిటి నుంచి బిడ్డలను విడిపించండి అయ్యా. సమాధానం, శాంతి కలుగు చేయమని వేడుకుంటున్నాను అయ్యా. సంతానం లేకుండా బిడ్డలు ఎంతగానో ప్రభువా కన్నీరు కారుస్తున్నారయ్యా. అయ్యా, ఎంతోమంది వైద్యులను కలిసిన తండ్రి నాయన ఆరోగ్యము, ఆర్థికంగా కోల్పోతున్నారు ప్రభువా. ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. ఇప్పుడే తండ్రి నీ దయగల హస్తం వారి మీద ఉంచి తండ్రి వారిని దర్శించి ప్రభువా అయ్యా మీరే బహుమానంలో అనుగ్రహించమని వేడుకుంటున్నాను. గొప్ప దేవా నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. మా పాపములను, మా దోషములను ప్రభువా క్షమించమని, మమ్మల్ని రక్షించమని వేడుకుంటున్నాను తండ్రి అయ్యా. నీ యొక్క ప్రశస్తమైన రక్తంతో మమ్మల్ని శుద్ధీకరించినందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాను. ఉద్యోగం లేక తండ్రి నాయన బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారికి ఒక మంచి ఉద్యోగాన్ని దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు మంచి జ్ఞానము, వివేకము దయచేయండి ప్రభువా. నీ ఆత్మకార్యం జరిగించమని వేడుకుంటున్నాను. మా ఆత్మీయమైన స్థితిని స్థిరపరచండి ప్రభువా. మా విశ్వాసాన్ని, నిరీక్షణను ప్రభువా నీ వాక్యముతో మమ్మల్ని బలపరచమని, నీ వాక్యము మా హృదయంలో స్థిరపరచమని వేడుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు తండ్రి నాయన ప్రయాణాలు చేస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని క్షేమాన్ని ఇవ్వండి. ఆ శాపము కలిగిన ప్రతి విధమైన ముళ్ళను ప్రభువా నీ ప్రశస్తమైన యేసు రక్తము ద్వారా నాయన కొట్టివేస్తున్నాను తండ్రి. తరచుగా అబార్షన్స్ అవుతున్న బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. ఇంకెన్నటికీ ప్రభువా బిడ్డలను కోల్పోకుండా తండ్రి ఇప్పుడే ప్రభువా వారి మీద ఉన్న శాపాలు, దోషాలను కొట్టేసి ప్రభువా నీ యొక్క అపారమైన తండ్రి ప్రేమను, కనికరాన్ని బిడ్డల మీద కుమ్మరించమని అయా, వారికి గర్భఫలం అనుగ్రహించమని వేడుకుంటున్నాను. వివాహము కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. అయా, సాటి అయిన సహాయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వివాహం అన్ని విషయంలో ఘనమైనది కదా ప్రభువా. ఈ ఘనమైన వివాహం కొరకు తండ్రి నాయన యవన బిడ్డలు నీ మీద ఆధారపడే కృప బిడ్డలకు అనుగ్రహించమని ఈ రాత్రికాల సమయంలో తండ్రి మా పడకల చుట్టూరు, మా గృహం చుట్టూరు, మా కలిగిన యావత్తు మీద తండ్రి నజరేయుడైన యేసు క్రీస్తు రక్తమును ప్రోక్షిస్తున్నానయ్యా. మంచి నిద్రని దయచేయమని, ఉదయకాలమే లేచి నేను మహింపరిచే కృప మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు మహిమ కలిగిన నామములో అడిగి వేడుకుని
ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. సహోదరి సహోదరుడా, ఈ ప్రార్థనలు మీకు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉంటే ఈ ప్రార్థనలు అనేక మందికి షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. దేవుని పరిచర్యలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మనమందరము దేవుని రాజ్యాన్ని కడదాం. ఈ పనిలో మిమ్మల్ని అందరినీ మరొకసారి ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.